జై శ్రీరామ్. మాది శ్రీ సిద్ధి విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ వరంగల్ చౌరస్తా వరంగల్. నా పేరు నాగరామచందర్. మేము పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకొని గత 14 సంవత్సరాల నుండి ఎకో ఫ్రెండ్లీ గణపతిగా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ ఎకో ఫ్రెండ్లీ గణపతి మట్టి వినాయకులని ఏర్పాటు చేసుకొని ఆ మట్టి విగ్రహానికి పైన వివిధ రకములైనటువంటి వాటితో అలంకరిస్తూ ఓరుగల్లు ప్రజానికానికి మేము ప్రేమాభిమానాలతో స్వామివారి దీవెనలతో కలిసి ఉంటున్నాము. ఈ 2012వ సంవత్సరం నుంచి ప్రత్యేకంగా ఆకర్షణగా కూల్ డ్రింక్స్ గణపతిగా, వరిగడ్డి గణపతిగా, డక్కెన్స్ గణపతిగా, కుందన్స్ గణపతిగా, ఎలక్కాయ గణపతిగా, తర్వాత వచ్చేసి జపమాల గణపతిగా, మసాలా గణపతిగా, ఎండుమిర్చి గణపతిగా ఏర్పాటు చేసుకుంటూ గత సంవత్సరం ఫోమ్ ఫ్లవర్స్తో ఏర్పాటు చేసి ఓరుగల్లు ప్రజల యొక్క భక్తజనుల యొక్క ప్రేమాభిమానాలు పొంది ఉన్నాము. ఈ సంవత్సరం ప్రత్యేకంగా భారీ ఎత్తున చూపుడు అద్దాలతోటి గణనాథుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ స్వామివారి యొక్క ఎత్తు 14.5 అడుగులు, వెడల్పు 8 అడుగుల వరకు ఉంటుంది. ఈ విగ్రహం యొక్క మొత్తం తయారు కావడానికి సుమారుగా 35 రోజుల వరకు పట్టింది. ఈ విగ్రహానికి కావలసినటువంటి కాజు కత్తిలి డైమండ్ షేపులో ఉన్నటువంటి అద్దాలు సుమారుగా 70 కిలోల వరకు ఉపయోగించడం జరిగినది. అదేవిధంగా వినాయకుడిని ఏ రోజైతే ప్రతిష్ఠించడం జరిగిందో అప్పటి నుంచి ఈ క్షణం వరకు రోజు రోజుకు భక్తజనం, ఓరుగల్లు భక్తజనం మరియు వివిధ ఏరియాల నుంచి, కరీంనగర్ నుంచి కూడా నిన్న రాత్రి మొన్న రాత్రి రావడం జరిగింది, మహబాద్ నుంచి కూడా రావడం జరిగింది. రోజు రోజుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటూ దాదాపు సుమారుగా ఒక 25 దుకాణాల వరకు దాటేసి పబ్లిక్ జనం ఉంటుంది. రోడ్డుపై కూడా మేము అనౌన్స్మెంట్ చేస్తున్నాం. ఎటువంటి రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది కలిగనియకుండా భక్తులందరూ ఇక నుంచి ఏ మండపానికి వెళ్ళినా, ఏ దేవాలయానికి వెళ్ళినా, రాబోయే దేవీ నవరాత్రుల మండపాలకు వెళ్ళినా సాంప్రదాయమైన దుస్తులను వాడవలసిందిగా మేము అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నాము, తెలుపుతున్నాము. అలాగే మాకు ప్రసాద వితరణ కార్యక్రమం కూడా భారీ ఎత్తులో జరుగుతుంది. సుమారుగా 150 కిలోల వరకు ప్రసాదాన్ని అందరికీ, భక్తులందరికీ పంచడంలో మేము నిమగ్నులమై ఉన్నాము. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తున్నారు వెరైటీగా. విఘ్నేశ్వరులను వరంగల్లో సెలబ్రేషన్ బాగా జరుగుతుంది. ఈసారి చాలా వెరైటీస్ వినాయకులను పెట్టిళ్ళు, బాగుంది. ప్రతి సంవత్సరం వెరైటీ పెడతాడు రాజన్న గారు ఇన్ఛార్జ్. చాలా బాగుంటుంది వినాయకుడు. ఎక్కడికి వచ్చినా ప్రతి సంవత్సరం చాలా సెలబ్రేషన్ బాగున్నాయి ఎక్కడ వెళ్ళినా కూడా. ఈసారి హైలైట్ అన్ని వరంగల్ లోపల వినాయకులన్నీ హైలైట్. దాంట్లో రాజన్నది వెరైటీ, ఇంకా వెరైటీగా ఉంటుంది. ప్రతి సంవత్సరం రాజన్న గారు ఏదో ఒక వెరైటీ చేస్తారు. వెరైటీగా చేసి చాలా ఆకట్టుకుంటారు వినాయకులను.